గుడ్ మార్నింగ్ అందరికీ. మాకైతే సన్నగా వర్షం పడుతూనే ఉందండి కంటిన్యూగా. పొద్దున్నే మా వారైతే ఉదయాన్నే లేచి గుడికైతే వెళ్లారు. ఇంకా మేమేమో చకచకా మా పనులు కంప్లీట్ చేసేసుకున్నాము. జీవన్‌కేమో క్రిస్మస్ హాలిడేస్, ట్యూషన్ కూడా లేదు. ఇవాళ వాడు కూడా లేట్‌గా లేచాడు. వంట ఏం చేశానంటే మెంతి కూర పప్పు, అదేవిధంగా వంకాయ కూర. కొంచెం చలికాలానికి కొంచెం బద్దక వేసి లేచినా మొన్న పొడి చూపించాను కదా నేను, కూర పొడి, అది వేస్ట్ చేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కూర కూడా తొందరగా అయిపోతుంది కదండి. బాగాను పనులు చేసుకోవాలంటే బద్ధకంగా ఉంటుంది. పిల్లలు కూడా కాస్త లేటుగా లేవడము, మనము లేటుగా, మీరేమో కానీ నేనైతే కొంచెం లేటుగానే లేచాను. ఇగో హడావిడిగా లంచ్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇవాళ చలేస్తుందని చెప్పి గుమ్మడికాయ జ్యూస్ తాగకుండా గ్రీన్ టీ అయితే వర్షం సన్నదారు అయితే కురుస్తూనే ఉందండి. అప్పుడప్పుడు మందార పువ్వులు ఒక 2 అయితే పూస్తున్నాయండి. ఇంక ఈ లోపు పిల్లలు బయలుదేరుతుంటే ఇంటి ముందుకి ఒక బుజ్జి ఆవు అయితే వచ్చింది. బుజ్జి ఆవుకి బుజ్జి దోసకాయ అయితే పెట్టి వాళ్ళిద్దరూ బయలుదేరుతున్నారండి. మీరేం లంచ్ చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.